రాజమండ్రి నందం గండ్రా సెంటర్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మతో బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ గూండాలు భారత ప్రధాని నరేంద్ర మోడీని అవమానపరిచారని నిరసిస్తూ నందం గండ్రాస్ జంక్షన్ వద్ద బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య మాట్లాడారు. కాంగ్రెస్ యువజన విభాగానికి చెందిన వ్యక్తులు అర్ధనగ్న ప్రదర్శన దేశ గౌరవాన్ని కించపరిచేటట్లు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలేపు సత్యసాయి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కండవల్లి సాయి, బీజేవైఎం నాయకులు పెరుమల్ల పవన్, గండ్రోతు పవన్, మధ్య శివ, గోవింద్, కృష్ణార్జున్ తదితరులు పాల్గొన్నారు. देश बचाओ, देश बचाओ, देश बचाओ, देश बचाओ, देश बचाओ. మిమ్మల్ని కుక్కలో ఉండడానికి కూడా లేదు. ఎందుకంటే కుక్కకు కూడా మనం భోజనం పెడితే దానికి విశ్వాసంగా ఉంటుంది. మీరందరూ భారతీయులుగా ఇక్కడ పుట్టి భారతీయులుగా కాకుండా విదేశాలు చేస్తారంటే మేము మీతో పోలిస్తే కుక్కలు కూడా ఇవాళ సిగ్గుపడితే మేము మా దేశానికి నాకు భోజనం పెట్టినోడికి విశ్వాసంగా ఉంటాను. మీకు ఆ విశ్వాసం లేదు, భారతదేశం మీద అంటే భక్తి లేదు, ఇలాంటి వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దని కుక్కలు కూడా సిగ్గుపడే స్థితికి ఇవాళ కాంగ్రెస్ చేరుకుందంటే ఇంతకు మించి మీరు ఏం చేయగలుగుతారు? ఇవాళ ప్రజల విశ్వాసాల మీద మీరు దెబ్బ కొట్టారు, ప్రజల నమ్మకాల మీద దెబ్బ కొట్టారు. భారతదేశం గౌరవాన్ని ప్రపంచ దేశాలు చూస్తుండే విధంగా భారతదేశం కించబడి తల ఉంచుకునే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే ఇది మీ యువతకి మీరు నేర్పుతున్నది. అందుకే మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అన్ని మూలల అన్ని చోట్ల ఓడిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళకు ఉరికే లేదు. రానున్న రోజుల్లో ఒక్క మండలం ఒక్క పంచాయతీలో కూడా కాంగ్రెస్ ఉండదు. ఏదైతే స్లోగన్ 2014లో మనం తీసుకున్నామో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అది పూర్తిగా రానున్న రోజుల్లో పూర్తిగా ఈ దేశం నుండి కాంగ్రెస్ని మొత్తం వేరులతో సహా ఈ దేశ ప్రజలు తీసి కాంగ్రెస్ని అవతలేస్తారు. ఏదైతే పరాయి దేశాలకు మీరు పనిచేస్తారో పరాయి దేశాలకు వెళ్ళి భారత కోసం కించపరిచి మాట్లాడుతున్నారో మీరు ఇంకా శాశ్వతంగా ఆ దేశాల్లోనే ఉండిపోయేలాగా ఈ ప్రజలు రానున్న రోజుల్లో కాంగ్రెస్కి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మోదీ గారి యొక్క నాయకత్వంలో నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సమ్మిట్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది అగ్ర నాయకత్వం వాళ్ళ యొక్క ప్రతినిధులు అక్కడ హాజరవడం జరిగింది. భారత్ వికసిత భారత్గా విరజిల్లాలని చెప్పి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ యొక్క సంస్కరణలు భారత్ యొక్క అభివృద్ధిని తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న ఏఐ సమ్మిట్ను కూడా అడ్డుకోవడం కోసం అని చెప్పి అర్ధనగ్నంగా ఆ యొక్క సమ్మిట్ ప్రాంగణంలోకి వారు ప్రవేశించడం జరిగింది. నిజంగా అది భారత్ యొక్క కీర్తి, నరేంద్ర మోదీ గారి యొక్క ఖ్యాతి ఏదైతే ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న వారు చేసినటువంటి అరాచకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని స్కామ్ల దేశంగాను, అవినీతి దేశంగాను, పేదరిక దేశంగాను తీర్చిదిద్దితే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారత్ వికసించిన భారత్గా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆర్థికంగా కానీ, వ్యవసాయ రంగం కానీ, రక్షణ రంగంలో కానీ అన్ని రంగాల్లో మనం చూసుకుంటే కనుక భారత్ ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యాలతో పాటు పోటాపోటీగా ముందుకు వెళ్తూ ఉంది. కానీ వీరు ఇతర దేశాల్లో వారు ఎవరైనా మన దేశంలోకి వచ్చి ఇలాంటి సమ్మిట్లు జరుగుతున్నప్పుడు మన దేశం యొక్క గౌరవాన్ని వారు కాంగ్రెస్ పార్టీ వారు తగ్గించడం కోసం ఏదో విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా నేను ఈ దేశ ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నాం, ప్రజలారా ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ భారత్ యొక్క కీర్తిని ఎప్పుడూ కూడా తగ్గించే ప్రయత్నం చేసింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు మాత్రం ఎప్పుడు భారత్ యొక్క కీర్తిని ప్రపంచ అగ్రరాజ్యాల కంటే కూడా ముందుంచాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.